ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో నలుగురు మంత్రులకు మావోయిస్టులు లేఖలు రాయడం దుమారం రేపుతోంది. ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరిట లేఖ రావడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు లేఖలపై ఓ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగిపోయారు. అయితే మావోల పేరుతో రిలీజ్ అయిన లేఖల వెనుక రాజకీయం ఉందనే చర్చ జరుగుతోందా? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరు కావడాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ లేఖల రిలీజ్ అంటూ ప్రచారం సాగుతోందా? ఇంతకీ మంత్రులకు లేఖ రాసిందెవరు? ఆంధ్రప్రదేశ్ నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం సంచలనం రేపుతోంది. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రుల శేషికే ఈ లేఖలు రావడం హాట్ టాపిక్గా అవుతోంది. నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి కందుల దుర్గేష్తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపు లేఖతో మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, సచివాలయంలోకి ఇది ఎలా చేరిందనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను అధికారులు పరిశీలించారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపారా, లేక ఎవరైనా ఆకతాయిలు మంత్రిని భయపెట్టేందుకు మావోయిస్టుల పేరును వాడుకున్నారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఇక మావోయిస్టుల బెదిరింపు లేఖలు మరో ముగ్గురు మంత్రులకు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్కు కూడా ఇదే తరహా లేఖలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లేఖలపై అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరిగింది. అటు మంత్రులకు బెదిరింపు లేఖల నేపథ్యంలో ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని తెలుస్తోంది. మంత్రుల నివాసాల దగ్గర పోలీసు పహారాను పెంచారు. ఇక మావోల లేఖలపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని తెలిపారు. ఇప్పటికే చాలా మంది తనకు ఫోన్లు చేశారని అంటున్నారు. తాను పనిచేసేది టూరిజం లాంటి చిన్న శాఖ అని, ఈ శాఖలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందులో మావోయిస్టులు లేఖ రాయాల్సిన అంత పెద్ద హడావిడి ఏముంటుందని ప్రశ్నించారు. అయితే వ్యక్తిగతంగా శాఖపరంగా ఎక్కడ ఎలాంటి తప్పులు ఉండవని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు బెదిరింపుల లేఖపై మంత్రి సత్యకుమార్ సైతం రియాక్ట్ అయ్యారు. మావోయిస్టు నుంచి వచ్చిన లేఖ కాదు, బోగస్ లేఖ అని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు లేఖలు అలా ఉండవని అన్నారు. అయితే మావోయిస్టుల లేఖలు ఒకసారి నలుగురు మంత్రులకు ఎవరు పంపారని అనుమానాలు వస్తున్నాయి. అసెంబ్లీకి వైసీపీ హాజరవుతున్నందున ఆ సబ్జెక్టును పక్కదారి పట్టించేందుకు మావోయిస్టుల లేఖను బయటకు వదిలారు అన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్ళు వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని ప్రచారం జరిగింది. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత వైసీపీ తన నిర్ణయం మార్చుకుంది. తొలి రోజు వైసీపీ అధినేత జగన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభలో కూర్చున్నారు. అయితే ఇన్నాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని భావించిన కూటమి నేతలు వారంతా సభకు రావడంతో కంగుతిన్నారనే చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారో మీడియా డైవర్షన్ మొత్తం జగన్ వైపే మళ్లింది. సరిగ్గా ఇదే సమయంలో మంత్రులకు మావోయిస్టుల పేరిట లేఖ రిలీజ్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే వైసీపీ అసెంబ్లీకి వస్తే మీడియా ఫోకస్ అంతా వైసీపీ వైపు మల్లుతుందనే ఉద్దేశంతోనే మంత్రులకు మావోయిస్టుల లేఖల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారనే చర్చ జరుగుతోంది. మరోవైపు మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవని మంత్రులే క్లారిటీ ఇస్తున్నారంటే ఏదో మతలబు ఉందనే ప్రచారము జరుగుతోంది. ఓవైపు పోలీసుల విచారణ జరుగుతుండగానే ఆ లేఖలు మావోయిస్టులవి కావని ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. మొత్తంగా ఈ లేఖలపై పోలీసులు ఏం తేలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులకు మావోయిస్టుల పేరిట లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపులు ఇవ్వడానికి ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడున్నారన్న ప్రశ్న వస్తోంది. అగ్రనేతలంతా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడమో లేదంటే అనారోగ్య కారణాలతో లొంగిపోవడమో జరిగింది. మిగిలిన అతి కొద్ది మంది కూడా ఛత్తీస్గఢ్ వంటి దట్టమైన అడవుల్లో ఎక్కడో ఒక చోట ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సొంత ఉనికిని కాపాడుకోవడమే గగనమైన వేళ మంత్రులకు లేఖలు రాసేంత సాహసం ఎవరు చేశారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ లేఖలు ఆకతాయిల పని అని అనేవారు లేకపోలేదు.